వెల్కమ్ టు ది లియో. ఎట్టకేలకు రాష్ట్రంలో ఒక కీలక నేత కొడుకునైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా మొన్న పోటీ చేసినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అయితే బెంగళూరు విమానాశ్రయంలో ఏపీ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి ఆ దుబాయ్ పారిపోయేందుకు బెంగళూరు విమానాశ్రయానికి వెళ్ళినటువంటి ఆ మోహిత్ రెడ్డిని అయితే పక్కా సమాచారంతో పోలీసులు వెంటాడి అక్కడ విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా వైసీపీలో కలవరపాటు మొదలైంది. ఇక మనకు తెలుసు చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికలు పూర్తయిన తరువాత అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి పులివర్తి నాని ఎవరైతే స్ట్రాంగ్ రూములు ఏదైతే పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆ స్ట్రాంగ్ రూమ్ని పరిశీలించేందుకు వెళితే అక్కడ ఆయన మీద హత్యాయత్నం జరిగింది. త్రుటిలో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. అది కూడా అప్పటికే పులివర్తి నాని గన్మెన్ ఆ గాలిలో ఫైర్ చేయటం వల్ల కొంతమంది పారిపోయారు. దాంతో వీళ్ళైతే బయటపడిన పరిస్థితి. సో పక్కా ప్లాన్తో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే వాళ్ళ అనుచరులు వీళ్ళు పక్కా ప్లాన్తో ఆయన అక్కడికి వస్తున్నాడనే పక్కా సమాచారంతో కాపు కాసి ఆయన మీద హత్యాయత్నం అయితే చేశారు. బట్ ఆ రోజు ఆ గన్మ్యాన్ చాలా షార్ప్గా వ్యవహరించారు. వాస్తవానికి గన్మ్యాన్ కూడా చాలా గట్టి దెబ్బలు తగిలాయి. అయినప్పటికీ కూడా అతనికి ఎన్ని దెబ్బలు తగిలినప్పటికీ కూడా ఆ పులివర్తి నానిని కాపాడుతూ ఆయన గాల్లో ఫైరింగ్ చేసిన సమయంలో చాలామంది పరారైపోయారు. ఇంతలో సమాచారం అందుకున్నటువంటి పోలీసులు కానివ్వండి లేదా ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చేటప్పటికి వీళ్ళంతా కూడా పారిపోయిన పరిస్థితి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. పులివర్తి నాని కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీని వెనక ఉన్న వారు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి నాడు చెప్పడం జరిగింది. ఇందులో కీలకమైనటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. అంటే పులివర్తి నాని మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి. ఈయనే కక్షతో అంటే అడ్డు తొలగించుకోవాలనే ఒక కక్షతో అప్పటికి ఇంకా ఆ ఫలితాలు రాలేదు. సో మనమే గెలిచేది మేమే, మాకు ఎదురు లేదు అనుకున్నారు ఏమో కానీ ఆ రోజు పులివర్తి నానిని చంపేయాలని పక్కాగా ప్లాన్ చేశారు. బట్ ఆయన త్రుట్లో అయితే ప్రాణాలతో బయటపడ్డారు. సో అప్పుడు జరిగినటువంటి దాడికి సంబంధించిన విజువల్స్ని ఇక్కడ చూడొచ్చు. అలాగే అప్పుడు తర్వాత ఆ పులివర్తి నానికి ఎంత తీవ్రంగా గాయాలయ్యాయి. ప్యాచర్ కూడా చాలా రోజులు ఉంది. ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా ఆ రోజు కూడా ఆయన వీల్ చైర్ మీద రావడం జరిగింది. సో ఆ స్థాయిలో గాయాలయ్యాయి. దీని మీద ఇప్పటికే 34 మందిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు ఈ కేసుకు సంబంధించి. ఇప్పుడు తాజాగా విదేశాలకు పారిపోయే ప్రయత్నం. వాస్తవానికి దుబాయ్ పారిపోతున్నాడు. ఎందుకనంటే 34 మంది అరెస్ట్ అయ్యారు. ఖచ్చితంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కాపాడుకుంటూ వచ్చారు. కోర్టుల్లో కూడా ఊరట లభించని నేపథ్యంలో ఇక అరెస్టు ఖచ్చితంగా జరుగుతుంది అని తెలుసుకుని విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తే బెంగళూరు విమానాశ్రయంలో అయితే పట్టుకున్నారు పక్కా సమాచారంతో. ఎందుకంటే అప్పటికే నిఘా పెట్టి ఉంచారు. దేశం పారిపోతాడనే ఒక సమాచారంతో అప్పటికే పక్కా నిఘా పెట్టినటువంటి పోలీసులు బెంగళూరు విమానాశ్రయంలో అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీని మీద ఇప్పటివరకు అయితే వైసీపీ నేతల నుంచి ఎటువంటి స్పందన అయితే పెద్దగా వచ్చినట్టుగా కనపడలేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సో తదుపరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవ్వచ్చు. ఎందుకంటే 34 మంది ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. కీలకమైనటువంటి మోహిత్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఇక తెర వెనక ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అరెస్టు చేస్తే దాదాపుగా ఈ కేసు కొలుక్కొచ్చినట్టుగా ఉంటుంది. ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు. మరి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తారా లేదా మరి ఏదైనా నోటీస్ ఇచ్చి వివరణ అడిగే ప్రయత్నం చేస్తారనేది ప్రస్తుతానికైతే తెలియదు. కానీ మొత్తానికి మోహిత్ రెడ్డి విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేశాడు అంటేనే పోలీసులు అరెస్టు చేస్తారనే భయం. సో అవి ఇక్కడ దాడులు దౌర్జన్యాలు జగన్మోహన్ రెడ్డి దీని గురించి మాట్లాడాలా? నువ్వు ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావు కదా. మరి ఆ రోజు పులివర్తి నానిని చంపేయబోయినటువంటి వ్యక్తి ఈరోజు అరెస్ట్ అయ్యాడు. దాన్ని ఈరోజు మాట్లాడాలా? అంటే ఎంత అహంకారము, ఎంత బరితెగింపు అంటే ఇక మళ్ళీ గెలిచేది మేమే అనే ఒక భయం, ఒక ఇది ఆళ్ళలో ఉంది. కాబట్టి ఆ రోజు ఇలాంటి దాడులు దిగబడ్డారు. ఖచ్చితంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఏ అంశాన్ని అయినా సరే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. ప్రజలు భయాందోళనకు గురయ్యే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, పులివర్తి నానిపై దాడి కేసులో మోహిత్ రెడ్డి అరెస్టు. బెంగళూరు విమానాశ్రయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో వైకాపా నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాస్తవానికి శనివారం రాత్రి దుబాయ్ వెళ్లబోతున్న ఆయనను బెంగళూరులో నిలువరించారు. తిరుపతి డిఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలోని బృందం మోహిత్ రెడ్డిని అయితే అరెస్ట్ చేసింది. సో ఇటీవల ఎన్నికల సమయంలో ఆల్రెడీ ఇప్పటికే చెప్పుకున్నట్టుగా పద్మా
పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఏదైతే ఈవీఎంలు భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ ఉందో అది పరిశీలించేందుకు వెళితే పక్కా సమాచారం పులివర్తి నాని స్ట్రాంగ్ రూమ్ పరిశీలించడానికి వస్తున్నాడని ముందే తెలుసుకుని ఆ దారిలో పూర్తిగా కాపు కాసి ఏకంగా యూనివర్సిటీ వద్దే ఈ స్థాయిలో ఒక వ్యక్తిని చంపాలని ప్రయత్నం చేశారంటే ఏ స్థాయిలో కుట్ర పని ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. సో పక్కాగా ప్లాన్ చేసి ఆయన మీద ఒకేసారి దాడి చేశారు. బట్ గన్మ్యాన్ ఆ రోజు ఆ గన్మ్యాన్ లేకపోయి ఉంటే పులివర్తి నానికి ఏం జరిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో ఒకేసారి వచ్చి ఒక కారు మీద పడిపోతే, ఎందుకంటే ఈయన మామూలుగా వెళ్తున్నాడు, వెనకమాల ఒకళ్ళు ఎదురు ఉంటారు, మామూలుగా వెళ్తున్నాడు అంతే ఈయన. సో ఒకేసారి మీద పడిపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఆ రోజు గన్మ్యానే ఒక్కడే కాపాడాడని చెప్పొచ్చు. ఎప్పుడైతే ఆ ఫైరింగ్ చేయడం మొదలుపెట్టాడో ఆ ఫైరింగ్ దెబ్బకి వాళ్ళంతా కూడా పరారైపోయారు. ఇంతలో సమాచారం అందుకున్నటువంటి దగ్గరలోని టీడీపీ నేతలందరూ కూడా రావడం జరిగింది. సో ఈ హత్యాయత్నం కేసుకు సంబంధించి ఇప్పటికే 34 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నాటి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు వైకాపా అభ్యర్థి మోహిత్ రెడ్డికి చెందినటువంటి అనుచరులు భానుకుమార్ రెడ్డి, గణపతితో పాటు పలువురు దాడి చేశారు. మారణాయుధాలు, రాళ్లు, బీరు సీసాలతో దాడికి తెగబడ్డారు. నానితో పాటు ఆయన డ్రైవరు గన్మ్యాన్ పై సుత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. గన్మ్యాన్ తేరుకుని గాలిలో కాల్పులు జరపగా నిందితులు పరారయ్యారు. ఘటనలో పులివర్తి నాని భుజం, కాలికి అలాగే గన్మ్యాన్ తలకు కూడా చాలా బలమైన గాయాలు తగిలాయి. హుటాహుటిన వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ చేర్చడం జరిగింది. స్టిల్ ఈ రోజుకి ఆ పులివర్తి నాని గారి కాలు ఇంకా మరి పూర్తిగా సెట్ అయిందో లేదో తెలియదు, కానీ మొన్నటి వరకు అయితే ఇంకా ఆ ప్యాచర్ అనేది అలాగే ఉంది. సో ఆ స్థాయిలో ఒక్కసారిగా విరుచుకుపడి దాడి చేసినటువంటి పరిస్థితి. సో ఆ రోజులు అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేశారు. మరి ఒక వ్యక్తిని ఏకంగా ఇక్కడ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని, తరువాత ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని ఏకంగా ఇంత దారుణంగా కాపు కాసి చంపాలని ప్రయత్నం చేశారంటే వీళ్ళ బుద్ధి అరాచకాలు ఏ స్థాయిలో ఉందంటే ఈ వయసులోనే ఏకంగా హత్యలు చేసేదాకా వెళ్ళారు. అంటే ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థుల కింద జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరాచకాలు చేశాడో అంతకు డబల్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేశాడు అక్కడ చంద్రగిరిలో అరాచకాలు. ఇప్పుడు అరాచకాలన్నింటి మీద కూడా విచారణ జరుగుతుంది ఆల్రెడీ. పులివర్తి నాని అప్పుడే చెప్పాడు, మేము దేన్ని కూడా ఈజీగా వదిలిపెట్టం, అందరి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఆ రోజే చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు వీళ్ళు సాగించినటువంటి అరాచకాలకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం కూడా సేకరించడం జరుగుతుంది. సో రాష్ట్రంలో మారణ హోమాన్ని సృష్టించాలని ప్రయత్నం చేశారు. అంటే ఎన్నికల ఫలితాలు రాకముందే ఆ స్థాయిలో చేశారు. అంటే నిజంగా ఫలితాలలో వైసీపీ గెలిచుండుంటే అసలు తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఎవరిని కూడా ప్రాణాలతో మిగలనిచ్చేవాళ్ళు కాదేమో, వాస్తవంగా నిజంగా మిగలనిచ్చేవాళ్ళు కాదేమో. ఆ స్థాయిలో వీళ్ళు దాడులు దౌర్జన్యాలు చేశారు. అది 5 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకోవటము అలాగే దాడులు చేయడమే కాకుండా ఎన్నికల ఫలితాల తరువాత ఫలితాలకు ముందు కూడా ఆ స్థాయిలో వెనుకబడ్డారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఏం జరిగింది, మాచర్లలో ఏం జరిగింది, కౌంటింగ్ తర్వాత ఏం జరిగింది చూసాం కదా మనం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎంత అరాచకం సృష్టించాడు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఎంత అరాచకం సృష్టించారు, రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చేశారు. దీని గురించి మాత్రం ఎవరు మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పెడతాడంట, ఒకళ్ళో ఇద్దరు రాష్ట్రంలో చనిపోయి, అది కూడా వ్యక్తిగత గొడవల వల్ల దాడులు చేసుకుని చనిపోతే వాళ్ళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాడంట. సో ఏది ఏమైనా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్టుతో వైసీపీ అయితే ఒక్కసారిగా ఉలిక్కిపాటుకైతే గురైనట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా దీని వెనక ఉన్నటువంటి ఇతర వ్యక్తులను కూడా అరెస్టు చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర పోలీసుల పైన ఉంది.